హాయ్ ఫ్రెండ్స్, నీలిమ శారీ కలెక్షన్. ఇప్పుడైతే నేను ఉక్సులు ఎలా కుట్టాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా అయితే మార్కింగ్ పెట్టాలి. చూశారు కదా, 5 ఉక్సులకు ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. కాజల్ వచ్చేసి నేను మిషన్తోనే పెట్టాను. ఇట్లా బ్యాక్స్ టైపు వి షేప్లో వస్తుంది. చూడండి ఎంత నీట్గా వస్తుంది. ఈ మార్కింగ్ పెట్టుకున్న దాని మీదనే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. నాలుగు వరుసలు అయితే థ్రెడ్ ఎక్కించుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఈ ఉక్సులు అనేది కూడా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే కుట్టుకోవాలి. ఇటు వచ్చేసి 4 లేయర్లు తీసుకోవాలి. ఇటు వచ్చేసి ఇలా తీయాలి. ఒక 5 లీడీలు తీస్తే సరిపోతుంది. ఎందుకంటే థ్రెడ్ అనేది మనము 4 వరుసలు వేసుకున్నాం కదా దారాన్ని, అందుకు స్టాండర్డ్గా వస్తుంది. ఉక్సులు అనేది తొందరగా అయితే తెగదు. కొందరైతే కుట్టనికి రాక ఒక 2 వరుసలు వేసేసి మామూలు లూజ్గా కుట్టేస్తున్నారు. లాస్ట్కి వచ్చేసి ఈ విధంగా 3 టైమ్స్ ఈ ముడి వేసేస్తే సరిపోతుంది. చూసారు కదా ఎంత నీట్గా వస్తుంది. చూడ్డానికి కూడా బాగుంది. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకోటి మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇదే మార్కింగ్ మీద పెట్టుకోవాలి. చూసారు కదా, కింద అయితే ముడేసుకోవాలి. కొత్తగా ఎవరైనా ఈ ఉక్సులు కుట్టడానికి రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు. ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. కొంచెం టైం పడుతుంది ఇలా కుట్టినందుకు.
కానీ లూజ్గా కుడితే తొందరగా పూసిపోతుంది. థ్రెడ్ అనేది కూడా అసలు స్టాండర్డ్గా ఉండదు, జల్దీ తెగిపోతుంది. ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వస్తుంది. సేమ్ అదే విధంగా మళ్ళీ పెట్టుకోవాలి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా కుట్టుకుంటే థ్రెడ్ అనేది పైన కనిపించదు. ఫస్ట్ అయితే 2 సార్లు ఇటు తీసుకున్నాం కదా, ఇటు 3 సార్లు ఈ విధంగా గొలుసు కుట్టు టైప్ వేసేయాలి. ఇలా ఈ విధంగా కుట్టేస్తే సరిపోతుంది. లాస్ట్ హుక్స్ అయితే ఉంది. చూశారు కదా, ఈ విధంగా అయితే కుట్టేసేయాలి. ఈ విధంగా అయితే రెడీ అయిపోతుంది బ్లౌజ్ అయితే. చూశారు కదా, చూడండి హుక్స్ కింది నుంచి రావాలి. థ్రెడ్ అనేది మళ్ళీ ఇగో ఇలా వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది. ఇటు కూడా 3 టైమ్స్ వేసుకోవాలి. లాస్ట్ 3 లిడీలు ఈ విధంగా గొలుసు కుట్టు టైపు కుట్టేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా వస్తుంది ఫినిషింగ్. చూసారు కదా, కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఉంటే నేర్చుకోవచ్చు. ఈ విధంగా అయితే ట్రై చేయండి. ఇటు సైడు ఇటు థ్రెడ్ కూడా కనిపించకుండా నీట్గా వచ్చింది ఫినిషింగ్ కూడా. ఇటైతే థ్రెడ్ అనేది బయట కనిపించవద్దు, ఓన్లీ లైనింగ్కే పట్టుకోవాలి. మరి లోపలికి అని కుట్టొద్దు, ఈ ఎడ్జ్కి అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను మిషన్తోనే
వేసాను కదా కాజలు, ఇలా వస్తున్నది చూడండి. ఈ విధంగా పెట్టుకోవాలి. చూసారా మెజర్మెంట్ అప్ అండ్ డౌన్ అవ్వకుండా కరెక్ట్ సరిపోయింది చూడండి. చూసారు కదా. ఇది వచ్చేసి పైపింగ్ బ్లౌజ్. దీనికి హ్యాంగింగ్ అయితే చూపిస్తాను. నేను కొత్తగా ట్రై చేశాను. చూసారు కదా. నా ఛానల్ చూసే వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.